ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకంలో ఈ ముగ్గురు గ్రహుల పేర్లు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్త. ఈ 3 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అన్నమాట. కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు, వారిని ఏ విధంగా గుర్తించాలి, అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి, అలాగే వారు ఎటు నుంచి వస్తారు, అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహది అధిపతి శనీశ్వరుడు. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 14, రాజయోగం 7, అవమానం 5 ఉంది. అంటే ఈ సంవత్సరం మీద ఆదాయం కంటే కూడా రెట్టింపు ఖర్చు అనేది రాబోతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 8, 9. వీరికి కలిసొచ్చే వారాలు ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. వీరికి స్టార్ నంబర్ అనేది 8. ధనిష్ట నక్షత్రం జాతకులకి పగడము ఉంగరం ధరిస్తే చాలా మంచిది. అలాగే శతభిష నక్షత్రం వారు గోమోదకం నక్షత్రాన్ని ధరిస్తే చాలా మంచిది. పూర్వభాద్ర వారు పుష్యరాగం ఉంగరం ధరించిస్తే ధనయోగం కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. ముందుగా కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే బంధానికి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తించుకుంటారు. అలాగే కొత్తవారు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు. అలాగే అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణతోటి నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వాళ్ళు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆవేశం మాత్రం వీరికి అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవ్వబోతున్నాయి కూడా. అలాంటి వారికి ఈ కుంభరాశి వారు తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ కూడా అనుకోరు. బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు. కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. మీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలమవుతారు. వీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యాల్లో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, విచిత్ర వ్యాపారాలు అనుభవానికి కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదొడుకులు లోనైనవి కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అలాగే అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు కూడా. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది. శుక్ర, శని, బుధవారం, ఆదివారం వీరికి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మంచి మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు ఎక్కువగా. అలాగే తమ యొక్క సంతానం, ఆత్మీయులు
సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం, పేరు వీరికి వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు. తద్వారా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. భూముల విలువ పెరగడం మూలంగా వీరు ధనవంతులు అనేది అవుతారు. వ్యాపారంలో అద్దెకొచ్చి అదృష్టాన్ని కూడా జారీ విడుచుకుంటారన్నమాట. అలాగే సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ 3 రోజుల్లో ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు, లేకపోతే వీరిపైన కొన్ని నిందలు, 6 కళ్ళు వేసి సమాజంలో వీరి పేర్లు అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితుల్లో ఎవరు శత్రువులు, ఎవరు మంచివారు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సిన సమయం అయితే వచ్చేసింది. లేదంటే మీరు చాలా ఇబ్బందుల్లో పడిపోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఆ సలహా వల్ల మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు మనం అమలు చేస్తూ ఉంటాము. ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు 1కి 10 సార్లు మీకు మీరు ప్రశ్నించుకోండి. అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి మీ నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోండి. అలాగే కొంతమంది బయటకు శ్రేయాభిలాషుల్లాగా కనిపిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం మన కీడును మాత్రం కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల ఈ కుంభరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఇది. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ అంశాల్లో కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష పండితులు చెప్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారే ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోయి ఉంటారు. ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి, గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు, మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు, అనేక రకాల ప్రతికూలతలను తీసుకొస్తూ ఉందన్నమాట. అందుకని ఈ విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ, మీ యొక్క సన్నిహితుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు, వారే ప్రత్యక్షంగా గొడవకి పెట్టుకోవచ్చు కదా, మీకే ఎందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన మీకు తప్పనిసరిగా ఉండాలి. మీరు ఉన్న పరిస్థితిలో మంచి చెడులను అర్థం చేసుకొని తెలివితేటలను ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి. అలాగే మీరు చాలా నష్టపోతారు. లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో, అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఈ 3 రోజులు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరు మీ చుట్టుపక్కల ఇలా ఉన్నారు అని ఆలోచించుకొని మీరు ఒక అడుగు ముందుకు వేస్తే చాలా మంచిది. అలాగే
ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు, లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు. ఇటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు రాబోతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు. అలాగే అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే చాలా అవసరం, చాలా ఉత్తమం కూడా. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్న వాళ్ళతోటి సలహా తీసుకోండి. దానివల్లే మీకు మేలనేది కలుగుతుంది. లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ కుంభరాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పక్కనే గోతులు తవ్వుతున్నారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఇన్నిసార్లు జాగ్రత్త చెప్తున్నాము అంటే మీరు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు అని మాత్రమే. అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దూర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. అలాగే ఈ 3 రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి కుంభరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అవమానించకూడదు, అలాగే అనుమానించకూడదు. అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కూడా కోరుకుంటారు, అలాగే చెడును కోరుకుంటారు. వారిలో చెడు ఎవరు మంచి ఎవరు అనేది మీరే గమనించాలి. చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించండి, గమనించండి. వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి. మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో అస్సలు చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా కూడా మీరు నమ్మకూడదు. అలాగే వారితో ఆర్థికమైన లావాదేవీలు పెట్టుకోకూడదు. వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం, భాగస్వామి ఒప్పందాలు చేయడం, ఇటువంటి పనులు కూడా అస్సలు చేయకండి. వారిచ్చే సలహాలను పాటించే ముందల 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవం ఉన్న వాళ్ళని సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది. మేం చెప్పిన విధంగా ఈ కుంభరాశి వారు ఈ ముగ్గురు ద్రోహులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఇది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.